ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన మరో ప్రధాన హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలు ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద ఏర్పాటైతే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో మౌలిక వస్తువుల కల్పన, మహిళల ప్రయాణానికి అనుగుణంగా బస్సుల మార్పులు, అవసరమైన అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీనిపై ఇటీవల విజయవాడలో ఆర్టీసీ జిల్లా అధికారులతోటి ఎండీ సమావేశం నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ముందస్తు సన్నద్ధత లేక మహిళలు నరకం చూశారు. ఈ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇక్కడ అన్ని విధాలా సిద్ధమవుతున్నారు. చిరిగిన సీట్లు, పగిలిన కిరీటాలను మరమ్మతులు చేస్తున్నారు. రంగులు వేసి బస్సుల కండిషన్ చెక్ చేసి సమస్యలుంటే మరి పరిష్కరిస్తున్నారు. పూర్తిగా గుల్లైన బస్సుల బాడీలు మార్చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 18 బస్సుల బాడీలు మార్చారు. ఇంకా కొన్నిటిపై కసరత్తు చేస్తున్నారు. ఇవి కాకుండా 24 బస్సులు 3+2గా ఉన్న సీట్ల స్థానంలో 2+2 చేసి ఎక్కువ మంది సదుపాయం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల తాకిడి ఎక్కువగా ఉండే సమయాల్లో బస్సు సర్వీసు పెంచాలని చెప్పి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య 2 రెట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. జిల్లాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 24 బస్సులు ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే నడిపేవారు. ఉచిత బస్సు ప్రయాణం మొదలైతే ఈ బస్సులు రోజంతా ప్రయాణికులు చేరవేసేందుకు నడపాలని చెప్పి యాజమాన్యం భావిస్తుంది. ఉచిత బస్సు అమలు చేస్తే 50% అదనంగా మహిళలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అన్ని బస్సులు పరిశీలించి అవసరమైన మరమ్మతులు పూర్తిగా చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీ డిపోల్లో, బస్ స్టేషన్లో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు వంటి సౌకర్య కల్పన పూర్తయిందని, నీళ్ల ట్యాంకులు, కుళాయిలు అవసరమైన రిపేర్లు చేస్తున్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళు ఆగస్టు 15న అమలైతే చేస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.